ఇప్పుడు F1 వీసా గురించి మాట్లాడుకుంటే చాలామంది స్టూడెంట్స్ మీకు తెలుసు అండ్ మీరు కూడా స్టూడెంట్గా ఒకవేళ వెళ్ళుంటే ఇంతకుముందు పార్ట్ టైం జాబ్స్ అనేవి చేసుంటారు అండ్ దట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ యాక్చువల్గా అక్కడ మనకి ఏంటంటే అందరికీ తెలుసు ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ నుంచి ఎలాగో అలాగే తీసుకొస్తారు ఫీజు, సెకండ్ నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తూ కొద్దిగా ఎర్న్ చేస్తూ వాళ్ళు ఫీజులు కట్టుకోవడం జరుగుతుంది. బట్ ఇలా F1 వీసా వచ్చిన స్టూడెంట్స్కి కూడా అసలు పార్ట్ టైం జాబ్స్ కూడా చేయకూడదు అంటే అది చాలా దారుణమైన విషయం అనుకుంటా. కరెక్ట్. అండ్ నిఘా పెట్టారు అని కూడా విన్నాం అటువంటి స్టూడెంట్స్ మీద. యాక్చువల్ రూల్ ఈజ్ అంటే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అని ఉంటుంది. అమెరికాలో ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z లో ప్రతి లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది. సో ఈచ్ లెటర్ ఇప్పుడు H1B ఎట్లనో, O1 ఎట్లనో, PY అంటే పెర్ఫార్మెన్స్ వీసా ఎట్లనో, R అంటే రిలీజియస్ వీసా ఎట్లనో, H1 డిపెండెంట్ H4 ఎట్లనో, అంటే ప్రతి లెటర్కి ఒక వీసా టైప్స్ ఉంటుంది యూఎస్లో మెజారిటీ లెటర్స్కి. సో ఇందులో ఏంటంటే ఒకప్పుడు ఉన్న డిజిటల్ ఏజ్లో అంతా లేనప్పుడు ఏంటంటే చాలామంది పనిచేసి ఉండొచ్చు మీరు అన్నట్టు. కాకపోతే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో మనం వీసాకి వెళ్ళేటప్పుడు ఏం చెప్తామంటే నేను ఈ లోన్ తీసుకున్నాను, ఇంత అమౌంట్ లోన్ తీసుకున్నాను కాబట్టి ఈ లోన్ ద్వారానే నేను ఎడ్యుకేషన్కి అయ్యే I-20లో డిక్లేర్ చేస్తారంట ఆ ఫీజు ఎంత ఉంటుంది, బోర్డింగ్ లాడ్జింగ్ ఎంత అవుతుంది అనే దాని క్లారిటీ బేస్డ్ మీదనే మనం ఇక్కడ లోన్ తీసుకుంటాం. లేదంటే మనం మన ఓన్ డబ్బునే ఇస్తామని ప్రామిస్ చేసే వీసాకి వెళ్తాం. అంటే ఈ సపోర్టింగ్ లెటర్ చూసి ఆయన వీసా ఇస్తాడు. అంటే ఐదర్ యు ఆర్ టేకింగ్ లోన్ ఆర్ యు ఆర్ టేకింగ్ దట్ మనీ ఫ్రమ్ యువర్ పర్సనల్ అకౌంట్. అంతేగా నేను అమెరికాకి వచ్చి నేను ఫస్ట్ సెమిస్టర్ చేసి మిగతా 3 సెమిస్టర్లో నేను డబ్బు తీసుకుంటానంటే అమెరికా ఇక్కడ వీసా ఇస్తుందా?